3 నెలల ముందు వచ్చినారు, 30,000 మెజారిటీ సాధించారు. ఎట్లా సాధ్యమైంది సార్ మీకు అసలు? ఆ జన్మల ఏమిచ్చిన రుణం తీసుకున్నారు ఆరుగురు ప్రజలకి. ఊరుకు 20 శవాలు వచ్చినాయి, 10,000 శవాలు వచ్చినాయి గల్ఫీ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో. ఏ ఒక్క నాయకుడికి కనికరం రాలేదు. ప్రజల కోసం అయినప్పటికీ కూడా శత్రువులు పెంచుకున్నారా? ధర్మాన్ని నమ్ముకున్నా, దైవాన్ని నమ్ముకున్నా, నాకు అండగా నిలబడ్డ పేద ప్రజలు నమ్ముకున్నా. 10,000 స్కూల్లో ఎట్లా ఎందుకు మూసి చేస్తున్నారు అంటున్నారు. 12 లైన్ల రోడ్డు కావాలన్న రేవంత్ రెడ్డికి సిరిపురం అన్నారంలో గతుకుల రోడ్లు ఎందుకు కనబడతలేవు? పెన్షన్లు పెంచుతామన్నారు, మహాలక్ష్మి ఇస్తామన్నారు, స్కూటీలు వంచుతామన్నారు, బీసీలకు సప్లాన్ పెట్టి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. ఎందుకు ఈ కపట రాజకీయాలు? 4 అంతస్తున్నోడికి 4 రేషన్ కార్డులు ఉంటాయి, గుడిసెలున్నోడికి రేషన్ కార్డు ఉంటుంది. సంవత్సరానికి 9,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. అప్పుడు చేసి కూర్చున్నారు గత పాలకు. ఉద్యోగాలు ఇవ్వడం అసాధ్యమా? భూములు అమ్ముతున్నాం కదా, ఎవడబ్బా భూములు? భవిష్యత్ తరాల భూములు ఎందుకు అమ్ముతున్నారా మీరు? ఎవర్రా మీరు? 500 కోట్ల కోడు మొన్న ఏసీబీ రైడ్ చేస్తే ఆడికి 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చిర్రు. దేనికి ఎక్స్టెన్షన్? కుట్రలు చేసిన హరీష్ రావు బీజేపీతో కలిసి కాంగ్రెస్ తో కలిసి అని చెప్పేసి కవిత మొన్న మాట్లాడేది. ఎవరో కాదు కదా, దొర కూతురు, దొర అల్లుడు, దొర కొడుకు మీరే కదా. మీరే క్లియర్ గా చెప్తున్నారు 1,00,000 కోట్లు దోసుకున్నామని. మీరు ఇచ్చారు, అప్పుడప్పుడు ఇచ్చేది అయిపోయాయి. రాష్ట్రంలో ఉన్నది 2 ఇంకా వెలిగే చుక్క, వెలిగే సూర్యుడు, సూర్యోదయం, కాషాయ జెండని మొలుస్తుంది తెలంగాణ సెక్రటరీ.